శత్రు దుర్భేద్యంగా మలిచే ప్రయత్నంలో మన దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా మన కొండపల్లి కోట నిర్మాణాన్ని కూడా స్థాపించాడనమాట. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ్య కాలంలో పూర్తయిందంట. కాపయ్య ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు. కమ్మ వంశ రాజులు సుమారు 300 ఏళ్ల పాటు మన కొండపల్లి కోటను పరిపాలించారంట. తర్వాత ఒరిస్సాకు చెందిన గజపతులు, కుతుబ్ షాహీ వంశం, విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణ దేవరాయలు, గోల్కొండ సుల్తాన్లు, చివరిగా ఆంగ్లేయులతో మన కొండపల్లి కోట పరిపాలన ఆగిపోయింది. ఈ కోట ఎన్నో మరమ్మతుల నేపథ్యంలో ఆయా రాజుల పాలనలో కొండ చుట్టూ శత్రు దుర్భేద్యమైన ఒక గోడలాగా కట్టించారు. కొండపల్లి కమ్మరాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. మొదట్లో ఈ కోటను వ్యాపార కేంద్రంగా ఉపయోగించారు. కానీ 1766వ సంవత్సరంలో బ్రిటిష్ వారి కోటని స్వాధీనం చేసుకున్న తరువాత దీనిని సైనిక శిక్షణ స్థావరంగా మార్చారు. ఇది కొండపల్లి కోటకు ఉన్న చరిత్ర. మీరు కొండపల్లి కోటకు వెళ్ళినట్లు